అంశంపై వాళ్ళ డిఎన్ఏలో మా ఎడిటర్ భరత్ డిస్కస్ చేద్దాం. భరత్, మావోయిస్టు శకం దాదాపు ముగిసినట్టేనా? 2026 మార్చి నాటికే మావోయిస్టులను పూర్తిగా అణచివేస్తామని చెప్పింది కదా ప్రభుత్వం. ఆ లక్ష్యం మరి నిజంగా సాధ్యమవుతుందా? చూస్తే అదే కనబడుతుంది కదా. మనం ముఖ్యమైన నేతలందరూ కూడా నంబాల కేశవరావు చనిపోయారు, తర్వాత హిడ్మా ఎన్కౌంటర్లో హతమయ్యారు, మల్లోజుల వేణుగోపాల్ లొంగిపోయారు. సో టాప్ నేతలందరూ కూడా ఇప్పుడు కేంద్ర కమిటీ సభ్యులు, మావోయిస్టు పార్టీలో అత్యున్నత నిర్ణాయక మండలి కేంద్ర కమిటీ సభ్యత్వం. సో ఆ కేంద్ర కమిటీ సభ్యుల్లో చాలా మంది కూడా ఒకరొకరుగా అయితే లొంగిపోవడమో లేకపోతే ఎన్కౌంటర్లో చనిపోవడమో జరుగుతుంది. ఇక మిగిలింది దేవ్జీ అంటే తిప్పిరి తిరుపతి, ఇప్పుడు కేంద్ర కమిటీ కార్యదర్శి అని చెప్తున్నారు. తర్వాత గణపతి, మావోయిస్టు పార్టీ మాజీ అధినేత, ఇప్పుడు అధినేత కాదు. గణపతి వేర్ అబౌట్స్ ఇంకా తెలవట్లేదు, ఎందుకంటే మావోయిస్టు పార్టీని చాలా ఎక్కువ కాలం ఏలింది గణపతే. ముప్పాళ్ల లక్ష్మణరావు అలియస్ గణపతి ఆయన, తర్వాత తిప్పిరి తిరుపతి. చాలా తక్కువ మంది నేతలు ఇక మిగిలారు. సో అందుకనే ఇప్పుడు ఛత్తీస్గఢ్లో ఆ కర్రెగుట్టలన్నీ కూడా ఆపరేషన్ కగార్తో మొత్తం దాన్ని చుట్టుముట్టారన్న ఉద్దేశంతో ఛత్తీస్గఢ్ నుంచి ఆంధ్రప్రదేశ్కి వచ్చేసారు. సో ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ తెలంగాణ కొంత ఇప్పుడు సేఫ్ జోన్, అక్కడి నుంచి ఎట్లా బయటపడ్డారో తెలీదు. మీరు చూసారు కదా, దాదాపు 50 మంది మావోయిస్టులు అరెస్ట్ చేశారు. నిన్న 6 చనిపోయారు, ఇవాళ 6 చనిపోయారు. అంటే చాలా మంది కూడా ఆ ఛత్తీస్గఢ్ కర్రెగుట్టల్లో ఇక సేఫ్ కాదు అన్న ఉద్దేశంతో వాళ్ళు షెల్టర్ జోన్స్కి వచ్చినట్టుగా మహేష్ చంద్ర లడ్డా చెప్తున్నారు. అక్కడ మారేడుమిల్లో సేమ్ అదే ప్రాంతంలో ఎన్కౌంటర్ జరిగింది. సరే, ఎన్కౌంటర్ సంబంధించి రకరకాల వాదనలు ఉన్నాయి. బూటకపు ఎన్కౌంటర్ లేదా నిజమైన ఎన్కౌంటర్ అన్న వాదనలు అయితే ఉన్నాయి. అయితే ఒకటి, ఇక్కడ రెండు పక్షాలకు ఒక విజ్ఞప్తి. మావోయిస్టులు ఏంటంటే ఇంకా లొంగిపోవాల్సిన సమయం ఆసనమైంది. ఆయుధం ద్వారానే కాదు రాజ్యాధికారం, తుపాకీ గొట్టం ద్వారా కాదు, బ్యాలెట్ ద్వారా రాజ్యాధికారం, ఈవీఎంల ద్వారా రాజ్యాధికారం అన్నది పాసిబుల్ అవుతుంది. మనకు ఎగ్జాంపుల్ అరవింద్ కేజ్రీవాల్ ఉన్నారు. రాజకీయ పార్టీ పెట్టిన 2 సంవత్సరాల్లో ముఖ్యమంత్రి అయినారు. నేపాల్లో ప్రచండ మావోయిస్టు పార్టీ నుంచి వచ్చి అక్కడ అత్యున్నత పీఠాన్ని చేపట్టారు. సో ఇక్కడ మీ సిద్ధాంతం గనక ప్రజలు ఆమోదిస్తే ఖచ్చితంగా మీరు ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేయండి, రాజ్యాధికారం పొందండి. ఒకటి. రెండో విజ్ఞప్తి ఏంటంటే, మీరు గతంలో ఆ జనరేషన్ కోసం త్యాగం చేశారు. మావోయిస్టు లోకి అడుగు పెట్టడం అన్నదే ఒక త్యాగం. అంటే వాళ్ళ సిద్ధాంతం కోసం ఏంది, పీడిత తాడిత వర్గాల కోసం ఎవరైతే వాయిస్లెస్ ఉంటారో వాళ్ళ కోసం, పోరాటం కోసం మావోయిస్టు పార్టీలో ఇదివరకు చేరేవారు. అందుకు అనుగుణంగా 1960s, 70s, 80s, 90s లో ఆ పరిస్థితులు ఉన్నాయి. పీడిత తాడిత వర్గాలు అని చెప్పి ఉన్నాయి. ప్రజలు కూడా మావోయిస్టులకి, వాళ్ళకి తమకు రిజాల్వ్ కాని ఇష్యూస్ ఉంటే మావోయిస్టులతో చెప్పుకొని రిజాల్వ్ చేసేవాళ్ళు. ఊర్లో ఎవరన్నా బెదిరిస్తే గనక వడ్డీలకు ఆశ చూపించినా లేకపోతే భూస్వాములు ఏమన్నా గొడవ చేసినా మావోయిస్టులకు చెప్పుకునేవాళ్ళు. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. ప్రజల్లో అందరిలో కూడా అవేర్నెస్ వచ్చింది. అన్యాయాలు, అక్రమాలకు సంబంధించి మీడియా అన్నది స్ట్రాంగ్ అయిన తర్వాత ప్రజల్లో ఆ అవేర్నెస్ వచ్చింది. ప్లస్ ఇప్పుడు ఆ ఇదివరకు ఉన్న దొర, వెట్టి చాకిరి, బానిసత్వం 80s, 90s లో ఉన్న ఇష్యూస్ లేవు. రెండోది, ప్రజలు మిమ్మల్ని ఆల్టర్నేటివ్ శక్తిగా అప్పుడు చూశారు మావోయిస్టుల్ని. ఇప్పుడు ఇంతమంది ఇప్పుడు చనిపోతున్నారు కదా, ఎంతమంది ఈ జనరేషన్ జెన్జీ యూత్ మావోయిస్టుల గురించి ఎంతమందికి తెలుసు? మీరు ఇప్పుడు మావోయిస్ట్ పార్టీ అధినేత తిప్పిరి తిరుపతి అని అడగండి, యూత్ను 25-30 సంవత్సరాల యూత్ను అడగండి, ఎంతమంది గుర్తుపడతారు? టీవీ ఛానల్ పెద్దగా చర్చలు కూడా చేపట్టలేదు. ఒకప్పుడు మావోయిస్ట్ అంశమే ప్రధాన అంశం. ఇప్పుడు టీవీ ఛానల్ చర్చలు కూడా చేపట్టలేదంటే, వ్యూవర్స్, ప్రేక్షకులు కూడా పెద్దగా వ్యూస్ రావట్లేదంటే అర్థమైంది, మీ గురించి పట్టించుకునే వాళ్ళు లేరు. మీరు ఏ ప్రజల గురించి అయితే పోరాటం చేద్దాం అనుకుంటున్నారో ఆ ప్రజల్లో యంగ్ జనరేషన్ అనేది మిమ్మల్ని పూర్తిగా మర్చిపోయింది. యంగ్ జనరేషన్కి ఇవాళ కావాల్సింది సెల్ ఫోను, లేకపోతే ఇంకోటి. మీరు ఎవరి గురించి అయితే పోరాటం చేద్దాం అనుకున్నారో ఆ ప్రజల్లోనే మార్పు వచ్చింది. వాళ్ళు దేశాన్ని, గ్రామ పంచాయతీని, మండలాన్ని, రాష్ట్రాన్ని పట్టించుకునే పరిస్థితులు లేరు. అందరిలో కూడా ఎవరి స్వార్థం వాళ్ళకి అయిపోయింది. కాబట్టి నేనేమంటానంటే, మావోయిస్టులు మీ స్వార్థం మీరు చూసుకోండి. ఎందుకు అనవసరంగా మీరు చనిపోతారు?
మీరు ఏ ప్రజలకైతే పోరాటం చేయాలనుకుంటారో ఆ ప్రజల్లోనే స్వార్థం ఉంది. వాళ్ళు వాళ్ళ భవిష్యత్తు కోసం కాకుండా డబ్బు ఆధారంగా ఓటిస్తున్నారు. ఎవరు ఉచిత పథకాలు ఇస్తే వాళ్ళకు ఓటేస్తున్నారు, ఎవరు ఎలక్షన్ రోజు డబ్బులు ఇస్తే వాళ్ళకు ఓటేస్తున్నారు. సో ప్రజల్లో ఇంత సెల్ఫిష్నెస్ ఉన్నప్పుడు మీరు మీ మావోయిస్టులు మీరు ఎందుకోసం పోరాడాలి? ఇప్పుడు తుపాకులతో ఎలాంటి మార్పు రాదని లొంగిపోయిన కొందరు ఆబ్వియస్లీ అది నమ్మే అర్థమైంది కదా, వాళ్ళకి అర్థం కావడానికి ఇన్ని రోజులు పట్టింది. సో అప్పట్లో నిజంగానే ప్రజా సమస్యలు ఉండేవి, అంటే ప్రజా సమస్యలు మీడియా అవేర్నెస్ లేనప్పుడు మావోయిస్ట్ అంటే ఏ సమస్యనైనా రిజాల్వ్ కావాలని. బట్ ఇవాళ స్ట్రాంగ్ అయింది. అన్యాయాలు ఇప్పటికీ జరగట్లేదంటే జరుగుతున్నాయి అన్యాయాలు, కానీ ఆ అన్యాయాల్ని ఒక రాజకీయ పార్టీ కాకపోతే ఇంకో రాజకీయ పార్టీ పరిష్కరిస్తుంది. తెలంగాణ ఉద్యమం ఉంది, అహింసావాదంతో ప్రత్యేక రాష్ట్రం జరిగింది కదా, కాన్స్టిట్యూషన్ రాజ్యాంగ ఫ్రేమ్వర్క్ లో జరిగింది కదా. సో ఇప్పుడు మావోయిస్టులుగా జాయిన్ అయిన వాళ్ళు గతంలో ఇప్పుడు 60 సంవత్సరాలు 70 సంవత్సరాలు ఉన్న గణపతి వాళ్ళ ఒక ఆశయాల గురించి వెళ్లారు. వాళ్ళ ఫ్యామిలీస్ అందరినీ కూడా కుటుంబాలందరినీ కూడా దూరం చేసుకుని వెళ్లారు. సో నష్టం అటువైపు జరిగింది ఇటువైపు జరిగింది. మావోయిస్టుల నష్టం వల్ల పోలీసులు కూడా చాలా మంది చనిపోయారు కదా, పోలీసులు అమాయకులు కూడా చాలా మంది ప్రాణాలు విడిచారు కదా, గిరిజనులు ఆదివాసులు చాలా మంది అటువైపు చనిపోయారు ఇటువైపు చనిపోయారు. సో ఇప్పుడు మీరు ఎవరైతే గురించి పోరాటం చేయాలనుకుంటారో ఆ ప్రజల్లో మార్పు వచ్చింది. ప్రజలు మిమ్మల్ని యాక్సెప్ట్ చేయట్లేదు. యాక్సెప్ట్ చేయనప్పుడు ప్రజలు వాళ్ళ స్వార్థం చూసుకుంటప్పుడు మీరు మాత్రం ఎందుకు? మీరు మీ ప్రాణాలు దక్కించుకొని ప్రజల గురించి ఇక్కడికి వచ్చి పోరాటం చేయండి. అది రెండోది, కేంద్ర ప్రభుత్వం సంబంధించి కేంద్ర ప్రభుత్వం కానీ లేదా తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కానీ ఎవరైనా, ఎందుకంటే ఇప్పుడు ఈ ఎన్కౌంటర్ బూటకం అంటారు ఎవరిది, హిడ్మాది. హిడ్మా కనుక లొంగిపోయేందుకు సిద్ధంగా ఉంటే లొంగిపోతానే బెటర్. ఇక ఈ దశకు వచ్చిన తర్వాత వాళ్ళు లొంగిపోయేందుకు చర్చలకు అంటే మావోయిస్ట్ పార్టీ చర్చలకు ఇప్పుడు పిలిస్తే అదేంటంటే వీళ్ళకి అత్తుగడ ఇప్పుడు మొత్తం కొలాప్స్ అయింది కాబట్టి ఇప్పుడు చర్చలు అంటే దాన్ని మళ్ళా రివైవ్ చేసేందుకోసం తాత్కాలిక విరామం ప్రకటిస్తా అంటే యాక్సెప్టెన్స్ కాదు. కానీ వాళ్ళు వచ్చి ఇండివిజువల్ గా లొంగిపోతాం ఆయుధాలు ఇచ్చి లొంగిపోతాం అంటే యాక్సెప్ట్ చేయండి. ఈ సమయంలో బూటకం ఎన్కౌంటర్లు చేస్తామంటే మాత్రం అది కరెక్ట్ కాదు. తెలియదు నాకు హిడ్మాది కరెక్ట్ ఎన్కౌంటరా లేకపోతే అదన్నది. బట్ ఏ సిద్ధాంతమైనా మారుతూ ఉండాలి, బూజు పట్టిన సిద్ధాంతాలు అంటారు కదా. సో ఆ సిద్ధాంతాన్ని ఇప్పుడు ప్రజలు యాక్సెప్ట్ చేయట్లేదు. యాక్సెప్ట్ చేస్తే ఇప్పుడు మావోయిస్ట్ అంశం అన్నది తెలంగాణలో ఆంధ్రప్రదేశ్లో ఒక అంశమే కాదు, 90s లో 2000లో చాలా పెద్ద అంశం ఇది. ఈ తరం ప్రజలు ఎవరు మిమ్మల్ని పట్టించుకోవట్లేదు. సో మీరు ఎవరి కోసం సాక్రిఫైస్ చేస్తున్నారో ఆ సాక్రిఫైస్ ను ప్రజలు గుర్తించట్లేదు. గుర్తించినప్పుడు ఎందుకు ఇంకా? సో ప్రజాక్షేత్రంలో ఉండి పోరాటం చేయండి. సీతక్క అయింది మంత్రి మన రాష్ట్రంలోనే, ఆమె వచ్చింది కదా, బుల్లెట్ నుంచి బ్యాలెట్ బాటలోకి వచ్చింది కదా. రమ్మని విజ్ఞప్తి చేయడం తప్ప మనకేం లేదు. ఎందుకంటే ఇంకా ప్రాణాలు మీరు కోల్పోవడం వద్దు ఎవరి గురించో. మీరు రండి, లొంగిపోండి. చర్చలు అనేది కేంద్ర ప్రభుత్వం చేయదు. చర్చలు చేస్తే కనుక మళ్ళీ మీ బలాన్ని మీరు పెంచుకోవాలని అనుకుంటారని వాళ్ళ ఉద్దేశం కూడా. సో ఈ ప్రాణ నష్టం జరగకుండా లొంగిపోతే, ఇంకొకటి ఈ లొంగిపోయిన వాళ్ళని ట్రోల్ చేస్తున్నారు కొద్దిమంది. ఈ మావోయిస్టుల కంటే ప్రమాదం అర్బన్ నక్సల్స్ తో ప్రమాదం ఉంది. వీళ్ళు ఈ అర్బన్ నక్సల్స్ వాళ్ళ కొడుకుల్ని వాళ్ళ బిడ్డల్ని వాళ్ళందరినీ యుఎస్ లో యూకేలో చదివించుకుంటారు. పెట్టుబడిదారు వ్యతిరేకం అని చెప్తారు, కమ్యూనిస్టులు అని చెప్తారు. కానీ వీళ్ళు చదివించుకునేదంతా పెట్టుబడి దేశాల్లో, యూరోప్ లో యుఎస్ లో వీళ్ళ కొడుకులు బిడ్డలు అంతా అక్కడే ఉంటారు. అర్బన్ నక్సల్స్ కొడుకులు బిడ్డలు. వీళ్ళు ఒక్క అర్బన్ నక్సల్ 100 మంది మెదల్లో విషం ఎక్కిస్తాడు, 100 మందిని ఖరాబ్ చేస్తారు. ఈ మావోయిస్టులు లొంగిపోయిన వాళ్ళ మీద, మల్లోజుల వేణుగోపాల్ లొంగిపోతే 40 సంవత్సరాలు త్యాగం చేసిన వ్యక్తి మీద వీళ్ళు సెటైర్లు వేస్తారు. ఇతను అమ్ముడు పోయినాడు, అదైపోయినాడు, ఇదైపోయినాడు అని చెప్పి. అరే 40 సంవత్సరాలు నువ్వు సాక్రిఫైస్ చేయి. సోషల్ మీడియాలో కూర్చొని మాట్లాడతారు. దేశానికి డేంజర్ మావోయిస్టుల కంటే అర్బన్ నక్సల్స్ తో డేంజర్ అంట నేను. అరే ఒక పీస్ఫుల్ బందాలో వీళ్ళకి ఏంటంటే హింస కావాలి, నిరంతరం హింస కావాలా అని అనిపిస్తుంది అర్బన్ నక్సల్స్ కి. అంటే ఎవడో ఒకడు అటు పోలీస్ చనిపోవాలి లేకపోతే మావోయిస్ట్ చనిపోవాలి, లొంగిపో అన్నది ఉండకూడదు. ఎందుకంటే లొంగిపోయిన వాళ్ళ మీద సెటైర్లు వేయడం ఏంది సోషల్ మీడియాలో, లొంగిపోయిన వాళ్ళ త్యాగాల్ని తప్పట్టడం ఏంది. మల్లోజుల వేణుగోపాల్ 40 సంవత్సరాలు పోరాటం చేశాడు కదా, ఏదో సమయంలో ఆయన చనిపోయేవాడు, అదృష్టం ఉంది కాబట్టి బతికాడు. ఇన్ని సంవత్సరాలు అయిన తర్వాత లొంగిపోయిన వాళ్ళ మీద కామెంట్స్ ఇవన్నీ కూడా కరెక్ట్ కాదని నేను అంట.
దేశంలో ఇప్పుడు టెర్రరిస్టులు ఉగ్రవాదుల ద్వారా ఎంత నష్టం జరుగుతుందో అర్బన్ నక్సల్స్, ఒక్క అర్బన్ నక్సల్ 100 మంది మెదడులో ఏదో జరుగుతుందన్న విషయం ఎక్కిస్తున్నాడు. వీళ్ళు పేరుకు కమ్యూనిస్ట్ కానీ అంతా ఏమంటారు పెట్టుబడిదారి సంబంధించిన వాళ్ళ కుటుంబ సభ్యులేమో బాగుండాలి. చాలా మంది ఎగ్జాంపుల్, నేను పేరు చెప్పను, బయటకు వచ్చి ఉన్న నక్సల్స్ నాయకులు కూడా వాళ్ళు 100 మంది పెట్టి వాళ్ళ కొడుకులు బిడ్డలు మాత్రం రాజకీయాల్లో ఇక్కడ రాణించాలని చూస్తున్నారు. అది కరెక్ట్ కాదంటారు. మాట్లాడదాం. మనతో పాటు డాక్టర్